నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము ఆలు మేతి ఫ్రై చేసుకుందామండి. చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ముందుగా నేను 1/2 kg దాకా ఆలు తీసుకున్నాను. ఆలును శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి. ఆలును శుభ్రంగా కడుక్కున్న తర్వాత పీల్ తీసుకోవాలి. ఇలా ఆలునన్నిటిని పీల్ తీసేసుకోండి. ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఆలుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మనం ఈ రెసిపీకి ఆలును కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఈ హాఫ్లో నుంచి మళ్ళీ కట్ చేసుకొని ఇందులో నుంచి 2 ముక్కలు, ఇందులో నుంచి 2 ముక్కలు, ఇలా మొత్తము మనం ఒక్క ఆలులో నుంచి 8 పీసెస్ వచ్చే వరకు కట్ చేసేసుకోవాలి. వీటినన్నిటిని వాటర్లో వేసుకొని ఒక 50% వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా మనకు ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపును కూడా బాగా ఉల్లిపాయలు కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతాకు వేసుకోవాలి. మెంతాకును చాకుతో కట్ చేసుకోకుండా ఇలా ఆకుగానే తుంచుకొని వేసుకోండి. ఈ ఆకు కాస్త నూనెలో మగ్గేంత వరకు లిడ్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాము. ఆకును ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు చూసారు కదా, మనకు ఆకు అనేది ఇలా మగ్గిపోవాలి నూనెలో. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఉప్పు కారము బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు కారం అనేది ముందుగానే వేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత వేసుకున్నామంటే ఉప్పు కారాలు సరిగా పట్టవు. మళ్ళీ మనము కలిపేటప్పుడు ఆలు చితికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే వేసేసుకుంటే మనకు ఆలు చితికిపోకుండా ఉంటుంది. ఇలా ఆలు అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముక్కకు బాగా పట్టాలి ఉప్పు కారము. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉప్పు కారం పట్టేటట్టు మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దించే ముందు ఇందులోకి కొద్దిగా డెసికేటెడ్ కోకోనట్ వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. ఈ కొబ్బరి పొడి కాస్త ఆలుకు పట్టేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనకు డిష్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఆలు మేతి ఫ్రై చాలా సూపర్గా ఉంటుంది పూరీలోకి, చపాతీలోకి. మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.